బిజినెస్ స్కూల్స్ కి నార్మల్ కాలేజెస్ కి ఉన్న వేరియేషన్ ఏంటండి అసలు? ఇక్కడ ఎంబీఏ చేస్తున్నాం మేము యాక్చువల్గా. ఇక్కడ ఎంబీఏ చేస్తే చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. మరి ఇప్పుడు 13వ తారీఖు ప్రోగ్రామ్ ఏంటండి? సో దానిలో ఏంటంటే ఆల్మోస్ట్ మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. సో దీని మెయిన్ ఏంటంటే మన దేశం ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఎప్పటి నుంచి వర్క్ చేస్తోంది? ఇలాంటి బిజినెస్ సమ్మిట్స్ ఇంతకు ముందు నిర్వహించారా? అంటే ఇంత ముందు కూడా మేము నిర్వహించాము, కాకపోతే బిజినెస్ స్కూల్స్ లో మనకు ఇప్పుడే చేస్తున్నాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. శ్రీనివాస్ గారు, మార్చి 13వ తారీఖున బిజినెస్ ఎక్స్పో నిర్వహిస్తున్నారు. అవునండి. దీనికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్, ఒక ఇన్విటేషన్ నేను చూశానండి. ఓకే. సో ముందు మీతో మాట్లాడాలి, దాని డీటెయిల్స్ ఏంటి, ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక ఎక్స్పో రాబోతోంది. అసలు ఏంటి ఈ ఎక్స్పో యొక్క స్పెషాలిటీ ఏంటి? ఓకే, ఒకసారి మీ మాటల్లో. ఓకే, అలాగే. అంటే జనరల్గా ఏంటంటే ఎడ్యుకేషనల్ ఫెయిర్స్ అనేవి చాలా జరుగుతూ ఉంటాయి. అవి స్కూల్స్ అవ్వచ్చు, కాలేజెస్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. కానీ బిజినెస్ స్కూల్స్ ఎక్స్పో అనేది ఒక డిఫరెంట్ మోడ్లో మేము చేస్తున్నాం. ఎందుకంటే జనరల్గా స్టూడెంట్స్ అంటే దే ఆర్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. అంటే దేనికి వెళ్ళాలి, ఏ కోర్స్కి వెళ్ళాలి. ఇప్పుడు అన్నింటిలో ఈ 2 years నుంచి కూడా కంప్లీట్గా ఇంట్లోనే ఉండటం జరిగింది. అది పేరెంట్కి టెన్షన్ అయింది. అంటే వీడి కెరీర్ ఏమవుతుంది రేపు, ఇట్లా 2 years ఇలానే ఉన్నాడు. అంటే ఏదో కాలేజీలో అటెండెన్స్ అంటే పడుతూ ఉంటుంది, ఏదో వాడు జస్ట్ వీడియో ఆన్ చేయగానే ఉన్నా లేకపోయినా వింటున్నట్టే ఉంటుంది. అది వీడు ఇంకా అదర్ ఏవో వీడియోస్ చూసుకుంటూ ఉంటాడు, ఇవన్నీ నడుస్తూనే ఉంటుంది అట్లా. సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్కి నాలెడ్జ్ అయితే గెయిన్ అవ్వట్లా. సో అది మేజర్ ప్రాబ్లం. ఈ ఎక్స్పో వల్ల ఏంటంటే బిజినెస్ స్కూల్స్ ఎక్స్పో వల్ల జనరల్గా ఏంటంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తారో అట్లానే డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు బిజినెస్ స్కూల్స్కి వెళ్ళడానికి. ఓకే. అంటే అది బీకామ్ అవ్వచ్చు, బీఏఎస్సీ అవ్వచ్చు, లేకపోతే బీబీఏ కోర్స్ అవ్వచ్చు, లేకపోతే బీఏ అవ్వచ్చు, ఎనీ డిగ్రీ, ఎనీ గ్రాడ్యుయేట్ యాక్చువల్లీ దే కెన్ గో ఫర్ పీజీడిఎం అనమాట, పీజీడిఎం ఆర్ ఎంబీఏ. ఓకే. సో వీటి కోసం మేమేం చేస్తున్నామంటే కొద్దిగా ఎమినెంట్ బిజినెస్ స్కూల్స్ అంటే ఏవి పడితే అవి కాకుండా కొద్దిగా ప్లేస్మెంట్ ఓరియంటెడ్, మంచి ఫ్యాకల్టీ ఉన్నవి, మంచి ఇన్ఫ్రా ఉన్నవి, ఆ బిజినెస్ స్కూల్స్నే మేము ఇన్వైట్ చేస్తున్నాం. ఇప్పుడు నార్మల్ కాలేజెస్లో కూడా మనము బిజినెస్ ఓరియంటెడ్ క్లాసెస్ కానీ కోర్సెస్ కానీ చూస్తున్నాం కదా. బిజినెస్ స్కూల్స్ కి నార్మల్ కాలేజెస్ కి ఉన్న వేరియేషన్ ఏంటంటే అసలు స్టూడెంట్ ఎందుకు బిజినెస్ స్కూల్ ని చూస్ చేసుకోవాలి? అవును, మంచి క్వశ్చన్ ఇది. ఎందుకంటే చాలా మంది ఎలా కన్ఫ్యూజ్ అవుతారంటే ఇక్కడ ఎంబీఏ చేస్తున్నాం మేము యాక్చువల్గా. ఇక్కడ ఎంబీఏ చేస్తే చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది, అది ఇంకా రియంబర్స్మెంట్ ఉంటే ఫీజు అది కూడా ఏం అవ్వకర్ల గవర్నమెంట్కి, అంటే ఫ్రీగానే అయిపోతుంది, ఎంబీఏ డిగ్రీ వస్తుంది. సో ఇక్కడికి వెళ్తే ఏంటంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్. అంటే మినిమం 5 to 6 lakhs నుంచి ఆల్మోస్ట్ 20 lakhs వరకు ఉంటాయి బిజినెస్ స్కూల్స్. అంటే స్టూడెంట్ అది చూస్ చేసుకునే ప్రోగ్రామ్ని బట్టి ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్ అంటే ఇక్కడ ఒక 1 year చదువుతారు, కొంతమంది అబ్రాడ్లో చదువుతారు. సో ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. అలా దాని ప్రోగ్రామ్ మోడ్ని బట్టి చూస్ చేసుకుంటారు. జనరల్గా మీరు అడిగింది ఏంటంటే ఇక్కడ ఎంబీఏ ఉంది, బిజినెస్ స్కూల్స్లో ఎంబీఏ పీజీడిఎం ఉంది, ఏంటి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని అడుగుతున్నారు. అంటే డిఫరెన్స్కి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చదువులు ఏంటంటే జనరల్గా మనకేంటంటే ఎడ్యుకేషన్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో దెర్ ఈస్ ఏ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ ఎడ్యుకేషన్. అంటే మనం చేసే పని వేరు, చదువుకున్న చదువు వేరు. వీడు ఎంటెక్ చదువుతాడు, వచ్చేసి ఏదో చిన్న జాబ్ చేస్తూ ఉంటాడు, ఇంకోటి చదువుతారు, ఆ లైన్లో ఉండరు వాళ్ళు. సో బీ స్కూల్స్ ఎందుకు వచ్చినాయి అంటే వాళ్ళు చదివే చదువులో స్కిల్స్ డెవలప్ చేయడం కోసం. ఇప్పుడు రెగ్యులర్ ఎంబీఏలో ఏముంటుంది, సపోజ్ నేనున్నాను ఎప్పుడో 22 years బ్యాక్ ఎంబీఏ చేశాను నేను, ఓకే, 20 to 23 years బ్యాక్. సో ఇప్పుడు నేను వెళ్ళి కాలేజీకి వెళ్ళి మామూలు రెగ్యులర్ ఈ కాలేజీలోకి వెళ్తే ఇది ఎఫిలియేటెడ్ కాలేజెస్లో ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కానీ ఆంధ్ర యూనివర్సిటీ కానీ ఈ ఎఫిలియేటెడ్ కాలేజీకి వెళ్ళి క్లాసు అదే సిలబస్ ఉంది. అంటే 23 years బ్యాక్ ఏ సిలబస్ ఉందో ఇప్పటికీ అదే సిలబస్ ఉంది. దెర్ ఈజ్ నో చేంజ్ అట్ ఆల్. అది మీరు ఒక్కసారి బిజినెస్ స్కూల్స్ మోడ్కి వెళ్తే అక్కడ ఏంటంటే ప్రతి ఇయర్లీ మొత్తం సిలబస్ అంతా చేంజ్ చేస్తుంటారు. కొన్నిట్లో అయితే సెమిస్టర్ వైజ్ కూడా చేంజ్ చేస్తూ ఉంటారు. అదే విధంగా ఆపర్చునిటీస్ ఉన్నాయండి బిజినెస్ ఉండబట్టే కదా వాళ్ళకి. ఎందుకు అంటే ఇండస్ట్రీతో వాళ్ళకి సంబంధం ఉంది కాబట్టి ఇండస్ట్రీలో ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ మోడ్లోనే వీళ్ళు సిలబస్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ప్రీ ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి. ఒక 1 year బిఫోరే వీళ్ళు ప్లేస్ అవుతారు కొంతమంది, లేకపోతే 6 months బిఫోరే ప్లేస్ అయిపోతారు కొంతమంది. సో ఇంటర్న్షిప్ అయిపోగానే ప్లేస్ అయిపోతారు. కొన్ని చోట్ల అయితే ఇంటర్న్షిప్ ఎక్కడైతే వర్క్ చేశారో ఆటోమేటిక్గా అక్కడే ప్లేస్ అవుతారు.
ఓకే. అంటే ఇంటర్న్షిప్ ఇస్ జస్ట్ లైక్ వర్క్ ఎక్స్పీరియన్స్. ఎస్. ఈ బిజినెస్ స్కూల్స్లో వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ తీసుకుంటే ఓకే తొందరగా ప్లేస్మెంట్స్కి అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు ఏది ఎక్కువగా మనం తీసుకోవాలండి, దేనికి ఎక్కువ అవకాశాలు? ఓకే, ఇది కూడా మంచి క్వశ్చన్. ఎందుకంటే జనరల్గా వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి, అది సపోజ్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఉన్నాడు స్టూడెంట్, ఓకే, వాడు ఏం చేస్తాడంటే సాఫ్ట్వేర్ రిలేటెడ్ కోర్స్ వేస్తే వాడికి అడ్వాంటేజ్ అవుతుంది. అంటే జనరల్గా మామూలు బీకామో లేకపోతే బీఏనో చదివి డైరెక్ట్గా వాడు కంప్యూటర్ కోర్స్కి వెళ్తే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అంటే బేస్ ఉండదు. వితౌట్ బేస్ యాక్చువల్లీ గెటింగ్ ద ప్రాబ్లం. సో అందుకని వాళ్ళైతే కనుక బిజినెస్ అనలిటిక్స్ కానీ, అది కంప్యూటర్ రిలేటెడే, సాఫ్ట్వేర్ రిలేటెడ్. అదేంటంటే మీకు వచ్చేసి అడూపు, పైథాను, లేకపోతే ఆరు అంటే వాళ్ళు చదివిన డిగ్రీని బట్టి వీళ్ళు తీసుకుంటే వాళ్ళని. రైట్. మరి ఇప్పుడు 13వ తారీఖు ప్రోగ్రామ్ ఏంటండి? 13వ తారీఖు ప్రోగ్రామ్ ఏంటంటే మనం హైదరాబాద్లో వచ్చేసి గ్రీన్ పార్క్లో కండక్ట్ చేస్తున్నాం ఈ మంత్ 13. సో దానిలో ఏంటంటే ఆల్మోస్ట్ మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. సో దీని మెయిన్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ మేము మాట్లాడతాం, మేము ఒక సీనియర్ కౌన్సిలర్గా, సో వీ కెన్ గైడ్ ద పీపుల్. కాకపోతే మేము చెప్పేది ఎంత మటుకు జెన్యూన్ అనేది కూడా వాళ్ళు దే కెన్ క్రాస్ చెక్ ఇట్. ఎందుకంటే అక్కడ డైరెక్ట్గా డైరెక్టర్స్ వస్తారు, డీన్స్ వస్తారు. సో అక్కడే డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడితే కనుక వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి స్టూడెంట్స్కి. మేము చెప్తాం, మేము చెప్పినా ఎంత మటుకు కరెక్ట్ అనేది వాళ్ళు దే కెన్ క్రాస్ చెక్ ఇట్ అన్నమాట. అంటే ఎవరైతే బిజినెస్ స్కూల్స్ ని రన్ చేస్తున్నారో అక్కడి నుంచి వాళ్ళు వస్తారు, ప్రొఫెషనల్స్ వస్తారు ఈ ఎక్స్పోకి. అవును. ఓకే, సుమారు ఎంత మంది వచ్చే అవకాశాలు కనిపిస్తుంది? బిజినెస్ స్కూల్స్ అయితే మటుకు ఆల్మోస్ట్ మోర్ దాన్ 15 బీ స్కూల్స్ అయితే వస్తున్నాయి. ఆల్రెడీ అప్రూవల్ తీసుకున్నారు. సో ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. సో మోర్ దాన్ 15 వస్తున్నాయి. హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు మీరు ఇక్కడ? అవును. మరి ఇప్పుడు వైజాగ్ ఉంది, విజయవాడ ఉంది, మిగతా ప్లేసెస్ స్టూడెంట్స్ కి ఎట్లా అండి? వాళ్ళు మరి ఇక్కడ దాకా రాలేకపోతారు. అవును. అందుకనే వాళ్ళకి ఏం చేస్తున్నాం అంటే, అందుకే మేము తెలంగాణ, ఆంధ్ర కవర్ అయ్యేటట్టుగా 3 centers లో ప్లాన్ చేసాం. ఓ సూపర్. ఓకే, 13వ తారీఖు వచ్చి హైదరాబాద్లో పెట్టాము. సో నెక్స్ట్ 27 వచ్చి విశాఖపట్నంలో పెట్టాము, ఆంధ్ర రీజియన్లో. నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 17 వచ్చేసి విజయవాడలో పెట్టాం. ఓకే, సో తెలంగాణ, ఆంధ్ర రెండు అంటే తెలుగు స్టేట్స్ రెండు కూడా కవర్ అయ్యేటట్టు చేసామన్నమాట. ఓకే, దానివల్ల ఏంటంటే మీకు కొంత స్టూడెంట్కి ఇంటరాక్షన్ అయితే పెరుగుతుంది. ఇప్పుడు స్టూడెంట్ డైరెక్ట్గా తనకున్న డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చా? ఈ ఎక్స్పోలో అవకాశం ఉందండి? బాగా ఉంటుంది. ఎందుకంటే అందుకే ఎలా ప్లాన్ చేసామంటే, మేము ఫస్ట్ సండే కాబట్టి జనరల్గా ఏ ఎగ్జామ్స్ ఉన్న పిల్లలకి సండే ఏమి ఉండదు కాబట్టి 1 గంట 2 గంటలు వచ్చి వెళ్తే కనుక వాడికి మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది. ఫస్ట్ అంటే ఏం చదవాలి ఏమిటి అనేది. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏది తీసుకుంటే బాగుంటుంది అంటే మేము చెప్తాం. మేము చెప్పేదానికన్నా ఒక డీను, వాళ్ళు బిజినెస్ స్కూల్ రన్ చేసేవాళ్ళు, సో నువ్వు బీకామ్ చదివే బాబు, నీకు ఫైనాన్స్ బాగుంటుంది, లేకపోతే అనలిటిక్స్ బాగుంటుంది, లేకపోతే హెచ్ఆర్ బాగుంటుంది, ఏది బాగుంటుందో వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. అంటే మేము చెప్తూనే ఉన్నాం, మేము రోజు చేసే పని అదే. సో కాకపోతే వాళ్ళు కూడా చెప్తే ఏంటంటే వాళ్ళకి హ్యాపీ అనిపిస్తుంది. సో ఈజీలీ ఆ ఫీల్డ్లో వాళ్ళు రాణించగలుగుతారు. సో అది ఒక అడ్వాంటేజ్ అవుతుంది రేపు రావటం వల్ల. రెండో అడ్వాంటేజ్ ఏంటంటే, అసలు ఈ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఫీ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఏమన్నా స్కాలర్షిప్స్ ఏమైనా ఉన్నాయా మెరిట్ స్టూడెంట్స్కి, సో ఏ రకంగా స్కాలర్షిప్ ఇస్తే ఇది కూడా వాళ్ళు డైరెక్ట్గా డీన్స్తో మాట్లాడటం వల్ల అది కూడా కొంత క్లారిటీ వస్తుంది. అంటే ఓన్లీ మన ఇండియా వరకు చదివే బిజినెస్ స్కూల్స్ ఉన్న బిజినెస్ స్కూల్స్ ఏంటంటే అబ్రాడ్ విషయాలు కూడా మనకి ఇక్కడ అవకాశం అంటే జనరల్గా బిజినెస్ స్కూల్స్ అంటేనే యాక్చువల్గా కొన్ని ఫారిన్ యూనివర్సిటీస్తో కూడా ఎంఓఈస్ ఉంటాయి వాళ్ళకి. సో ఇదేంటంటే ట్యూనింగ్ ప్రోగ్రామ్స్ అంటాం. ఒక 1 year స్టూడెంట్ వచ్చి ఇక్కడ చదువుతాడు, సెకండ్ ఇయర్ వచ్చేసి ఓవర్సీస్లో చదువుతాడు. అది యూఎస్ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, సింగపూర్ అవ్వచ్చు. వీటి చూస్ చేసుకునే ప్రోగ్రామ్ని బట్టి, వీళ్ళ బడ్జెట్ని బట్టి, సో ఈ రకంగా ఉంటుంది. ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి. ఓకే, సో పూర్తిగా ఒక స్టూడెంట్కి ఉన్న అన్ని డౌట్స్ని క్లియర్ చేసుకోవాలంటే ఈ ఎక్స్పో అటెండ్ అవ్వాలి. 100% అది డెఫినెట్గా వాటి డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు ప్రతి బీ స్కూల్స్కి వాడు అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ కూడా చాలా కాస్ట్ ఉంటుంది. 1500 to 2000 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అవును. దాన్ని ఏం చేస్తున్నామంటే మనం కొన్ని బీ స్కూల్స్తో మాట్లాడి అది అప్లికేషన్ ఫీజు కూడా లేకుండా ఫ్రీగా స్టూడెంట్కి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసేట్టు కూడా చూస్తున్నాం మేము. అప్పుడు బడ్జెట్ కూడా కొంత మినిమైజ్ అయిపోతుంది కదా. ఓ 10 బీ స్కూల్స్కి ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలంటే మినిమం స్టూడెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ 20,000 స్పెండ్ చేయాలి. అదే ఇక్కడికి వస్తే కనుక మ్యాక్సిమం కొన్ని మనం రిక్వెస్ట్ చేసి కొన్ని ఫ్రీగా కూడా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. ఇక్కడ ప్రవేశం ఎట్లా అండి? ఇది 100% ఫ్రీ. ఇది ఎందుకంటే స్టూడెంట్ కి మనం బెనిఫిట్ చేయడం కోసం చేస్తున్నది కాబట్టి. మనదేశం ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా చేస్తున్నాం మేము.
ఓకే, అది ఎందుకంటే స్టూడెంట్కి బెనిఫిట్ రావాలి. దీనిలో ఏంటంటే మా రిక్వెస్ట్ ఏంటంటే స్టూడెంట్ ఒక్కళ్ళు వస్తే దానికి ఏంటంటే డెసిషన్ మేకర్ స్టూడెంట్ కాదు ఇక్కడ. అంటే ఫైనాన్షియల్గా పేరెంట్స్ కూడా చూడాలి కాబట్టి ఫాదరో మదరో అట్లీస్ట్ స్టూడెంట్తో పాటుగా వస్తే వాళ్ళు కూడా డైరెక్ట్గా డీన్స్తో మాట్లాడి వాళ్ళు దే కెన్ టేక్ ద రైట్ డెసిషన్ ఫర్ స్టూడెంట్ కెరీర్. సో ఇది మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు? అది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను పేరెంట్స్ కూడా మా నుంచి. సూపర్ బాగుందండి, ఐడియా కూడా బాగుంది. అయితే మన దేశం ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సంస్థ అనేది అంటే ఎప్పటి నుంచి వర్క్ చేస్తోంది? ఇలాంటి బిజినెస్ సమ్మిట్స్ ఇంతకు ముందు నిర్వహించారండి? అంటే ఇంతకు ముందు కూడా మేము నిర్వహించాము, కాకపోతే బిజినెస్ స్కూల్స్లో మటుకు ఇప్పుడు చేస్తున్నాం. ఇంతకుముందు ఆల్మోస్ట్ మేము అగ్రికల్చర్లో నెంబర్ 1 మన దేశం. అంటే అగ్రికల్చర్ కోర్సెస్లో అలైడ్ కోర్సెస్లో బీఎస్సీ అగ్రికల్చర్ కానీ లేకపోతే ఎంఎస్సి అదర్ స్పెషలైజేషన్స్ కానీ అగ్రికల్చర్లో దీని అన్నిటికీ నెంబర్ 1 ఆల్మోస్ట్ ఫర్ లాస్ట్ 13 years మనం చెప్పక్కర్లా. పేరెంట్ మన దగ్గరికే వస్తారు అగ్రికల్చర్ రిలేటెడ్ అంటే. సో మనం స్టూడెంట్స్ రిక్వెస్ట్ని బట్టి ఇప్పుడు అగ్రికల్చర్ బీఎస్సీ చేశాడు, తర్వాత అతను మేనేజ్మెంట్ కోర్సెస్కి వెళ్ళాలంటే ఎక్కడ వెళ్ళాలి అవన్నీ కూడా ఇక్కడ మనం ఈజీగా ఇక్కడే కవర్ అవుతాయి బిజినెస్ స్కూల్స్లో. అగ్రికల్చరే కాదు జనరల్ పీజీడీఎం కూడా ఇక్కడ ఏది చేస్తే బాగుంటుంది, ఈ స్పెషలైజేషన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ కవర్ అవుతాయి. సో స్టూడెంట్స్ మన పేరెంట్స్ రిక్వెస్ట్ని బట్టే మనం ఇవి కూడా ఆల్మోస్ట్ 2-3 years నుంచి ఇవి కూడా చూస్తున్నాం మేము. టైమింగ్స్ ఎప్పుడన్నారండి? 10 to 6 మార్నింగ్ 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అండి. ఇది అయిపోయిన తర్వాత వీళ్ళు డైరెక్ట్గా వీళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు. ఆ మరుసటి రోజు వచ్చేసి మండే మేమేం చేస్తున్నామంటే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ టీంని ఎవరైతే వచ్చారో బిజినెస్ కోర్స్ ఇంకొక 1 day మీరు స్పెండ్ చేయండి. దోస్ హు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో ఆ బిజినెస్ స్కూల్స్కి వాళ్ళకి డైరెక్ట్గా మండే ఇంటర్వ్యూస్ మేము అరేంజ్ చేయిస్తాం. అంటే వీళ్ళకి డైరెక్ట్గా స్పాట్లోనే ఆఫర్ లెటర్ కూడా వచ్చేస్తుంది. స్పాట్లో ఆఫర్ లెటర్ వచ్చేస్తుంది, వాళ్ళు డైరెక్ట్గా అప్రోచ్ అయిపోవచ్చు బిజినెస్ స్కూల్ని. అదే మామూలుగా అయితే వెళ్ళి చూడాలి బిజినెస్ స్కూల్ ఇవన్నీ ఉంటాయి, వీళ్ళతో మాట్లాడాలి ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఇక్కడే వీళ్ళకి క్లారిటీ వచ్చేస్తుంది కాబట్టి ఆఫర్ లెటర్ కూడా ఇక్కడే తీసుకోవచ్చు. డెఫినెట్ గా కొన్ని బీ స్కూల్స్ అయితే 100% ప్లేస్మెంట్ కూడా గ్యారంటీ అష్యూరెన్స్ కూడా ఇస్తున్నాయి స్టూడెంట్ కి. ఎందుకంటే ఒకవేళ మీకు ప్లేస్మెంట్ రాకపోతే మేము రిఫండ్ కూడా చేస్తాం అమౌంట్ అన్న కొన్ని అవి కూడా ఆఫర్ చేస్తున్నాయి. అంటే జనరల్ గా బీ స్కూల్స్ మోటోనే ప్లేస్మెంట్. అంటే వితౌట్ యాక్చువల్లీ ప్లేస్మెంట్ దెర్ ఈజ్ నో ఫ్లేవర్ ఇన్ బిజినెస్ స్కూల్స్. సో అందుకని చెప్పి ప్లేస్మెంట్ నేనైతే ఆల్మోస్ట్ 10 years ఉన్నా ఇదే లైన్లో. సో నా స్టూడెంట్ ఇప్పటి వరకు ఒక్కళ్ళు కూడా వచ్చి మా ఆఫీస్కి సార్ మా బాబుకి ప్లేస్మెంట్ రాలేదు అన్నవాళ్ళు లేడు. కాకపోతే ప్లేస్మెంట్ అనేది 6 lakhs రావచ్చు, 7 రావచ్చు, 8 రావచ్చు, డిపెండ్స్ ఆన్ దేర్ క్యాపబిలిటీ. అది మనం చెప్పలేము, కానీ 100% ప్లేస్మెంట్ అయితే డెఫినెట్ అందులో, నో డౌట్ అందులో. సూపర్ అండి, సూపర్. మనకి సిటీలోనే జరుగుతుంది, ప్లస్ ఆదివారం దానికి తోడు 15 నుంచి 20 వరకు బీ స్కూల్స్ వస్తున్నాయి. సో స్టూడెంట్స్ కి ఒక చక్కని అవకాశం అని నాకు అనిపిస్తా ఉంది. అందరూ ఫ్రీ, ఉచితంగా మీరు ప్రవేశాన్ని కూడా కల్పిస్తున్నారు. సో ఫైనల్ గా ఏం చెప్తారు ఒక్కసారి? ఫైనల్ అంటే విద్యార్థులకు మేము చెప్పేది తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరో చెప్పేది కాకుండా డైరెక్ట్గా బిజినెస్ స్కూల్స్ డీన్స్తో ప్రొఫెసర్స్తో వాళ్ళతో డీల్ చేయగలిగితే మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. స్కాలర్షిప్స్ పరంగా కానీ ప్రోగ్రామ్ పరంగా కానీ మీరు అడిగిన ప్లేస్మెంట్ అష్యూరెన్స్ కానీ. సో మేము చెప్పితే అది వేరేది. డైరెక్ట్ కాలేజ్ చెప్తే ఏంటంటే ప్లేస్మెంట్ అష్యూరెన్స్ ఏ రకంగా ఇస్తున్నారని వాళ్ళు దే కెన్ ఆస్క్ దెమ్ డైరెక్ట్లీ. లేదంటే మీ స్టూడెంట్స్కి ఎంతెంత ప్యాకేజెస్ వస్తున్నాయి, సో యావరేజ్ ప్యాకేజ్ ఎంత, సో హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, లేదా మినిమం ప్యాకేజ్ ఎంత, ఇదంతా ఎలాంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, ఎలాంటి ప్రోగ్రామ్, అది ఏమి అసలు స్కిల్స్ ఎలా డెవలప్ చేయగలుగుతారు. వాడేదో బీకామ్ చదివాడు, సో ఇతనికి మీరు ఏ రకమైన స్కిల్స్ ఇస్తారు. అంటే మెయిన్ బిజినెస్ స్కూల్స్లో ఫ్లేవర్ ఏంటంటే ఎడ్యుకేషన్తో పాటుగా అదర్ సర్టిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు సపోజ్ బిజినెస్ అనలిటిక్స్ అనుకోండి, ఇక్కడ బీటెక్ చేస్తే ఓన్లీ ఆ సబ్జెక్ట్స్ చదువుతాడు, బయటకు వచ్చేస్తాడు. కానీ బిజినెస్ స్కూల్స్లో అట్లా కాదు. సో దానికి రిలేటెడ్ ఏమేమి ఉన్నాయో సర్టిఫికేషన్స్ అవన్నీ గూగుల్ నుంచో లేకపోతే IBM నుంచో ఇలాంటి సర్టిఫికేషన్స్ అన్ని యాడ్ అవుతాయి. అంటే ఇతను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఇది కొంత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఇది యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. రైట్, చాలా మంచి ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారండి. 100% సక్సెస్ అవ్వాలి, విద్యార్థులందరూ దీన్ని ఉపయోగించుకోవాలి. 100% అదే మా కోరిక కూడా కోరుకుంటున్నాము. ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉండాలని, ఇలాంటి ఈవెంట్స్ మరెన్నో మీరు చేయాలని. నమస్కారం. థ్యాంక్ యూ. నమస్తే.